కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో కరీంనగర్కు పట్టినటువంటి దరిద్రాన్ని 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో తొలగించేటువంటి ప్రయత్నం చేశామని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇక కరీంనగర్లోని కట్టారాంపూర్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి సతీష్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యేకు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. స్థానిక పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్కు చేసినటువంటి అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే గంగుల మండిపడ్డారు. ఈ 2 ఏళ్ల పాలనలో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకురాలేదని విమర్శించారు. 40-50 సంవత్సరాల దరిద్రాన్ని 10 సంవత్సరాలు తీసే ప్రయత్నం చేసినా ఇంకా కంప్లీట్ చేద్దామంటే మన ప్రభుత్వాలు మారినాయి. 2 సంవత్సరాలు కేంద్ర మంత్రి రూపాయి తెలియ రాష్ట్ర మంత్రి చూసినప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు అంటారు. అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ, రేపు అభివృద్ధి చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీ. మా ఆడబిడ్డలారు ఒకటి ఆలోచిస్తా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారు బిడ్డ పెళ్లికి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా తల్లి? ఈయనేమన్నాడు కాంగ్రెస్, ₹1,00,000 ఇస్తాడే నేను తులం బంగారం ఇస్తానండి. ఇచ్చిండా తల్లి ఎవరికి తులంగా బంగారం? తులం బంగారం ఇస్తే గిట్టే కాంగ్రెస్ కోటేది, తులం బంగారం ఏ రోజులు ఉంటాయంటే మా కోటేది. నేను అడిగిన ఎందుకు ఎత్తారంటే బంగారం దొరుకుతుంది షాపులలో. బంగారం దొరకదావా? ఇదే చేత కాదు. మా అబ్బాకి చెప్పిండు ₹2,500 ఇస్తా అన్నాడు, మా బిడ్డకు స్కూటీ ఇస్తా అన్నాడు. 1 2 అన్ని మాయమాటని చెప్పిండు. ఆఖరికి అడుగుతుందంటే నీ మెడల పేగులు ఎత్తా అంటాడు, తొండలు ఎత్తా అంటాడు. ఈ దానమా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. అది మన ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారా? అన్ని అభివృద్ధి ఆగిపోయింది, రివర్ ఫండ్ ఆపేసిండ్రు, అన్ని ఆపేలకు ఆగిపోలేదు. ఇక భారతదేశంలో ఈ బీజేపీ పార్టీ జీవితంలో ఇక్కడ మళ్ళా ప్రభుత్వం రాదు.